శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ముందుగా మా ఈటీవీ ప్రేక్షకులందరికీ కూడా నరక చతుర్దశి దీపావళి శుభాకాంక్షలు. శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫల అంశంలో ద్వాదశ రాశుల వారి శుభ అశుభ ఫలితాలు, ద్వాదశ రాశుల వారు ఎటువంటి పరిహారాలను పాటించాలి, అలాగే ఈరోజు నరక చతుర్దశి దీపావళి, ధనలక్ష్మీదేవిని ఏ మంత్రంతో జపించాలి, ఎటువంటి పుష్పాలను సమర్పించాలి, అలాగే ఎటువంటి నైవేద్యాలను నివేదించాలి, దీంతో పాటుగా నరక చతుర్దశి దీపావళికి పాటించాల్సిన నియమాలు ఏమిటి, ప్రత్యేకత ఏమిటి అనే విషయాన్ని శ్రీరస్తు అనే అంశంలో తెలుసుకుందాం. ముందుగా నేటి పంచాంగం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ విశ్వావసునామ సంవత్సరం దక్షిణాయనం శరదృతువు ఆశ్వీజమాసం. ఈరోజు తిథి ఆశ్వీయుజ బహుళ చతుర్దశి మధ్యాహ్నం 1:37 వరకు. తదుపరి అమావాస్య తిథి ప్రారంభం. నక్షత్రం హస్త. రాత్రి 8:15 వరకు. రాహుకాలం ఉదయం 7:30 నుంచి 9 వరకు. ఈనాటి విశిష్టత నరక చతుర్దశి దీపావళి. ఇక ఈనాటి గ్రహ సంచారం ఏ విధంగా ఉందో పరిశీలిద్దాం. గురువు కర్కాటకంలో సంచారము, కేతువు సింహంలోను, శుక్రుడు కన్యలోను, రవి కుజ బుధులు తులలోను, రాహువు కుంభంలోను, శని వక్రగతిలో మీనరాశిలో సంచరిస్తున్నారు. ఈ గ్రహస్థితి ఆధారంగా ద్వాదశ రాశుల వారి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వారు వీరి కుటుంబ సభ్యులతోటి సమయాన్ని గడపడానికి ఎక్కువగా మక్కువ చూపిస్తూ ఉంటారు. దీంతో పాటు నూతన వస్తు వాహనాల గురించి ప్రయత్నం చేసే అవకాశాలు గోచరిస్తున్నాయి. మనసును ప్రశాంతంగా ఉంచుకోవటం, బంధువర్గీయుల్ని కలవడానికి ఎక్కువగా ఉత్సాహాన్ని కనబరుస్తూ ఉంటారు. వీటితో పాటుగా దైవ సంబంధమైన కార్యక్రమాలలో కూడా పాలు పంచుకునే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఉద్యోగస్తులకి, వ్యాపారస్తులకి వారు ఆశించినట్టుగా మార్పులు ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. ముఖ్యంగా వ్యాపారస్తులకి వ్యాపారాభివృద్ధి, ఆర్థికాభివృద్ధి అనేది గోచరిస్తోంది. దీంతో పాటుగా సంతానానికి సంబంధించి మీరు తీసుకుంటున్న జాగ్రత్తలు ఏవైతే ఉన్నాయో అవి కూడా మీకు మంచి ఫలితాలనిచ్చే అవకాశాలు గోచరిస్తున్నాయి. మొత్తం మీద ఈ మేషరాశి వారికి ఆశించిన విధంగా మార్పులతో పాటుగా కోరిన విధంగా ఆనందంగా గడిపే అవకాశాలు గోచరిస్తున్నాయి. మేషరాశికి చెందిన స్త్రీలకి కూడా నూతన వస్తువాహన ప్రాప్తి, దీంతో పాటుగా వీరికి కుటుంబ సభ్యులతోటి అనుకూలమైన స్థితిగతులు గోచరిస్తున్నాయి. నరక చతుర్దశి దీపావళి సందర్భంగా మేషరాశి వారు ధనలక్ష్మీదేవిని ఓం శ్రీ ధనలక్ష్మీదేవ్యై నమః అనే మంత్రం జపిస్తూ ధనలక్ష్మీదేవిని తెల్ల గులాబీలతోటి పూజించి పాయసం నివేదించాలి. దీని వలన ఆర్థిక పురోగతి కనపడుతుంది. వృషభ రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ఆర్థిక పురోగతి కోసం మీరు ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. వ్యాపారస్తులకి వ్యాపార పరంగా అభివృద్ధి, అలాగే ఆర్థికాభివృద్ధి గోచరిస్తోంది. ఎప్పటి నుంచో ఆగిపోయిన పనులు ఏవైతే ఉన్నాయో అవి మీకు ముందుకు సాగే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఉద్యోగస్తులకి శ్రమ అధికంగా ఉన్న పట్టుదలతోటి పనులు పూర్తి చేసే అవకాశాలు గోచరిస్తున్నాయి. అలాగే మీ కుటుంబ సభ్యులతోటి సమయం గడపడానికి మీరు ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. దైవ సంబంధమైన కార్యక్రమాలలో పాలు పంచుకునే అవకాశాలు గోచరిస్తున్నాయి. దీంతో పాటు సంతానము, వారి అభివృద్ధి గురించి మీరు ఆలోచన చేసే అవకాశాలు గోచరిస్తున్నాయి. అయితే ప్రయాణాల నిమిత్తం మీకు ఖర్చులు అధికంగా ఉండే అవకాశాలు ఉంటాయి కనుక ఈ విషయాలలో మీరు జాగ్రత్త వహించాలి. ఇక వృషభ రాశికి చెందిన స్త్రీలకి మాత్రం అనేక విషయాలలో సానుకూలత అనేది గోచరిస్తోంది. ముఖ్యంగా ఉద్యోగస్తులకి అనుకూలమైన స్థితిగతులు అనేవి కనపడుతూ ఉంటాయి. అలాగే కుటుంబ సభ్యులతోటి మాత్రం మీరు సమయం గడపడానికి ప్రయత్నించాలి. నరక చతుర్దశి దీపావళి సందర్భంగా వృషభ రాశి వారు ధనలక్ష్మీదేవిని ఓం శ్రీ ఆనందదాయిన్యై నమః అనే మంత్రం జపిస్తూ ధనలక్ష్మీదేవిని మల్లె పువ్వులతోటి పూజించాలి, చిత్రాన్నం నివేదించాలి. దీని వలన వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో అభివృద్ధి కలుగుతుంది. మిథున రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ఆర్థికపరమైన విషయాలలో చక్కటి అనుకూలత గోచరిస్తోంది. అనుకున్న విధంగా పనులన్నీ పూర్తయ్యే అవకాశాలు కనపడుతున్నాయి. దీంతో పాటుగా ప్రతి విషయంలోనూ కూడా
ఎదుటి వారి యొక్క అభిప్రాయాలు తెలుసుకొని దానికి తగినట్టుగా నడుచుకోవడానికి మీరు ఎక్కువగా ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. అలాగే ఉద్యోగాల గురించి లేదా ఉద్యోగానికి సంబంధించి బదిలీల గురించి మాత్రం మీరు ఆలోచన చేసే అవకాశాలు గోచరిస్తున్నాయి. వ్యాపారస్తులకి కూడా వ్యాపార పరంగా చక్కటి అభివృద్ధి అనేది గోచరిస్తోంది. మీరు ఎటువంటి వ్యాపారాలు చేస్తున్నా లేదా నూతన వ్యాపారాలు మొదలు పెడుతున్నా అందులో కూడా మీకు సానుకూలమైన పరిస్థితులు అనేవి కనపడుతూ ఉంటాయి. ఉద్యోగస్తులకి కూడా ఉద్యోగపరంగా అనుకూలమైన స్థితిగతులు అనేవి కనిపించటం, దీంతో పాటు ఉద్యోగాల్లో మీకు ఆర్థికంగా అనుకూలత అనేది మీకు ఆనందాన్ని కలిగిస్తూ ఉంటుంది. సంతానం గురించి వారి అభివృద్ధి గురించి మాత్రం మీరు కొంత ఆలోచన చేయాల్సిన పరిస్థితులు మీకు గోచరిస్తూ ఉంటాయి. విద్యార్థులకి విద్య పట్ల అంతగా ఏకాగ్రత అనేది గోచరించడం లేదు. దీనికి సంబంధించి మాత్రం ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితులు గోచరిస్తూ ఉంటాయి. నరక చతుర్దశి దీపావళి సందర్భంగా మిథున రాశి వారు ధనలక్ష్మీదేవిని ఓం శ్రీ ఫలదాయై నమః అనే మంత్రం జపిస్తూ సన్నజాజులతోటి ధనలక్ష్మిని పూజించి అమ్మవారికి రవ్వ కేసరి నివేదించాలి. దీని వలన వీరికి వివాహ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. కర్కాటక రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కర్కాటక రాశి వారికి కూడా అనేక విషయాలలో చక్కటి మార్పులు గోచరిస్తున్నాయి. ముఖ్యంగా దైవ సంబంధమైన కార్యక్రమాలలో పాలుపంచుకుంటారు. అలాగే దాన ధర్మాలు చేయటం, తీర్థయాత్రలకు వెళ్ళటం, వీటన్నిటితో పాటు మీ తల్లిదండ్రుల ఆరోగ్యం గురించి కూడా మీరు తగిన శ్రద్ధ వహించే అవకాశాలు గోచరిస్తున్నాయి. అనుకున్న విధంగా పనులన్నీ సకాలంలో పూర్తయ్యే అవకాశాలు అనేవి కర్కాటక రాశి వారికి ఈరోజు కనపడుతూ ఉంటాయి. ఆర్థిక పరంగా కూడా అనుకూలమైన స్థితిగతులు, దీంతో పాటు పాత బకాయిలు లాంటివి తీర్చటం లేదా తీర్చాలి అనే ఒక ఆలోచన చేయటం, ఇవి కూడా మీకు ఆనందాన్ని కలిగిస్తూ ఉంటాయి. సంతానానికి సంబంధించి వారి అభివృద్ధి గురించి మీరు తీసుకుంటున్న జాగ్రత్తలు మంచి ఫలితాలను ఇస్తాయని చెప్పుకోవచ్చు. వ్యాపారస్తులకి వ్యాపార పరంగా శ్రమ అధికంగా ఉన్నా కూడా పట్టుదలతోటి మీ వ్యాపారాభివృద్ధి కోసం మీరు కృషి చేస్తూ ఉంటారు. ముఖ్యంగా ఉద్యోగస్తులకి మాత్రం ఉద్యోగపరంగా చక్కటి అనుకూలమైన స్థితిగతులు అనేవి కనపడుతున్నాయి. అలాగే మీరు గనక ఎటువంటి ప్రాజెక్టుల కోసం ప్రయత్నం చేస్తున్నా లేకపోతే ఎటువంటి చిన్న చిన్న మార్పుల గురించి ప్రయత్నం చేస్తున్నా అందులో మీకు అనుకూలంగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కర్కాటక రాశికి చెందిన స్త్రీలకి కూడా అనేక విషయాలలో మంచి మార్పులు కనపడుతున్నాయి. ముఖ్యంగా వ్యాపార పరంగా మీరు తీసుకుంటున్న మార్పులు మీకు అనుకూలంగా ఉండే అవకాశాలు, దీంతో పాటు మీ యొక్క సంతానం గురించి వారి అభివృద్ధి గురించి మీరు తీసుకుంటున్న జాగ్రత్తలు, ఇవి మీకు చక్కటి ఫలితాలను ఇస్తాయని చెప్పుకోవచ్చు. నరక చతుర్దశి దీపావళి సందర్భంగా కర్కాటక రాశి వారు ధనలక్ష్మీదేవిని ఓం శ్రీ శాంతిదాయిన్యై నమః అనే మంత్రం జపిస్తూ ధనలక్ష్మీదేవిని రూపాయి నాణాలతోటి పూజించి పూర్ణం బూరెలు నివేదించాలి. దీని వలన బంగారం కొనుక్కునే అవకాశాలు గోచరిస్తాయి. సింహరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే సింహరాశి వారు మాత్రం ఖర్చులు ఎక్కువగా ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. అలాగే మనసును ప్రశాంతంగా ఉంచుకోవాలి, తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు. అయితే మీరు గనక ఏదైనా గురువు గారి దర్శనం చేసుకోవాలనుకుంటున్నా లేకపోతే మంత్రానికి సంబంధించి ఎటువంటి అనుష్ఠానం చేయాలనుకుంటున్నా వాటికి సంబంధించి మాత్రం ఈరోజు మీకు చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. అలాగే దీంతో పాటు కుటుంబ సభ్యులతోటి కూడా సమయం గడిపేందుకు మీరు ఎక్కువగా ప్రయత్నం అనేది చేస్తూ ఉండాలి. మీ సంతానం గురించి, వారి ఆరోగ్యము, విద్య, ఉద్యోగ, వ్యాపారాలు, అలాగే వారి యొక్క చదువు గురించి మీరు ప్రత్యేక శ్రద్ధను కనపరచాల్సిన పరిస్థితులు కూడా మీకు గోచరిస్తూ ఉంటాయి. ప్రతి పని విషయంలోనూ కూడా మీకు ఆలస్యంగా పూర్తవటం, అలాగే అనుకున్న విధంగా పనులు పూర్తి కావట్లేదనే నిరాశ కూడా మీలో కనిపించే అవకాశాలు గోచరిస్తున్నాయి. మొత్తం మీద పనులన్నీ కూడా సకాలంలో పూర్తి చేయడానికి మీ ప్రయత్నం అనేది మీరు చేస్తూ ఉంటారు. ఇక సింహరాశికి చెందిన స్త్రీలు కూడా పనుల విషయంలో మాత్రం కొంత జాప్యాన్ని గమనిస్తూ ఉంటారు. అలాగే మీ యొక్క భాగస్వామ్య వ్యాపారాలలో కూడా మీకు ఆర్థికంగా ఆశించిన విధంగా మీకు మార్పులు లేకపోవటం నిరాశను మాత్రం కలిగిస్తుంది. నరక చతుర్దశి దీపావళి సందర్భంగా సింహరాశి వారు ధనలక్ష్మీదేవిని ఓం శ్రీ కమలాయై నమః అనే మంత్రం జపిస్తూ ధనలక్ష్మీదేవిని సువర్ణ గన్నేరు పుష్పాలతోటి పూజించి చక్కెర పొంగలి నివేదించాలి. దీని వలన ధన కనక వస్తు వాహనాలు అమరుతాయి. కన్యారాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కన్యారాశి వారికి ఆర్థికంగా పురోగతి చూపిస్తోంది. ఎప్పటి నుంచో రావాల్సిన బకాయిలు ఏవైతే ఉన్నాయో అవి వచ్చే అవకాశాలు గోచరిస్తున్నాయి. లేదా వాటి గురించి మీరు మాట్లాడేందుకు కూడా మీకు ఒక అవకాశం అనేది కనపడుతూ ఉంటుంది. వీటన్నిటితో పాటు ఆగిపోయిన పనుల గురించి మీకు ఏదైనా ఒక వార్త రావటం, అలాగే దానికి సంబంధించి మీరు కొంత ప్రణాళికలు లాంటివి సిద్ధం చేసుకునే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి.
సంతానం గురించి, వారి అభివృద్ధి గురించి మాత్రం మీరు తగిన జాగ్రత్తలు వహించాలి. తొందరపాటు నిర్ణయాలు మాత్రం తీసుకోకూడదు. పెట్టుబడుల విషయంలో కూడా జాగ్రత్త వహించాలి. దీర్ఘకాలిక పెట్టుబడులు, మ్యూచువల్ ఫండ్స్ కానీ లేకపోతే పాలసీస్ కానీ, వీటి గురించి మీరు ఆలోచన చేసే అవకాశాలు మాత్రం గోచరిస్తున్నాయి. ఇక కన్యా రాశికి చెందిన స్త్రీలకి మాత్రం నూతన వ్యాపారాల విషయంలో మీరు ఆలోచన చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఆగిపోయిన పనులు ఏవైతే ఉన్నాయో వాటి గురించి మీరు ఆలోచన చేస్తూ ఉంటారు. దీంతో పాటు నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నా, అలాగే మీరు చేస్తున్న దానిలోనే ఏమైనా మార్పులు లాంటివి ఉన్నా వాటికి సంబంధించి మాత్రం కొంత ఒత్తిడికి గురయ్యే అవకాశాలు గోచరిస్తున్నాయి. నరక చతుర్దశి దీపావళి సందర్భంగా కన్యా రాశి వారు ధనలక్ష్మీదేవిని ఓం శ్రీ జయలక్ష్మీ నమః అనే మంత్రం జపిస్తూ ధనలక్ష్మీదేవిని ఎర్ర మందారాలతోటి పూజించి పాయసం నివేదించాలి. దీని వలన వాయిదా పడుతున్న పనులు పూర్తి కావడంతో పాటు ఆర్థికంగా అభివృద్ధి గోచరిస్తుంది. తులారాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ఉద్యోగస్తులకి అధిక శ్రమ, ఒత్తిడి అనేది గోచరిస్తోంది. అయితే దీంతో పాటుగా ఆర్థికంగా మీకు అనుకూలంగా ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. అయితే స్త్రీలకి మాత్రం మానసిక ప్రశాంతత అనేది లోపించటం, ఆరోగ్యానికి సంబంధించి ఇబ్బందులు ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కుటుంబ సభ్యులతోటి మాత్రం సమయం గడిపేందుకు ప్రయత్నించాలి. అలాగే దీంతో పాటు మీ సంతానము, వారి అభివృద్ధి గురించి మీరు తగిన విధంగా చర్యలు తీసుకోవడానికి ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. వ్యాపారస్తులకి వ్యాపారపరంగా అభివృద్ధి అనేది కనపడుతున్నా ఆర్థికంగా ఆశించిన విధంగా పురోగతి లేదు అనే నిరాశ మాత్రం గోచరిస్తూ ఉంటుంది. వీటన్నిటితో పాటు బంధువర్గీయుల్ని కలవటము, అలాగే విందు వినోదాలకి వెళ్ళటము, ఇవి మాత్రం ఈ తులారాశి వారికి ఈరోజు జరిగేందుకు అవకాశాలు గోచరిస్తున్నాయి. ఇక తులారాశికి చెందిన స్త్రీలకి ఇందాకే చెప్పుకున్నట్టుగా వీరు మాత్రం ఆరోగ్యం గురించి శ్రద్ధ వహించాలి. అయితే ఉద్యోగ వ్యాపార పరంగా మీకు ఒత్తిడి మాత్రం కలుగుతూ ఉంటుంది. అలాగే దీంతో పాటు మీరు కోపావేశాలను నిగ్రహించుకునేందుకు మాత్రం ప్రయత్నించాలి. నరక చతుర్దశి దీపావళి సందర్భంగా తులారాశి వారు ధనలక్ష్మీదేవిని ఓం శ్రీ పరమాయై నమః అనే మంత్రం జపిస్తూ ధనలక్ష్మీదేవిని తెల్ల చేమంతులతోటి పూజించి క్షీరాన్నం నివేదించాలి. దీని వలన వీరి మనసులో కోరికలన్నీ నెరవేరటంతో పాటు ఆర్థికంగా అభివృద్ధి గోచరిస్తుంది. వృశ్చిక రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే దైవ సంబంధమైన కార్యక్రమాలలో ఎక్కువగా పాలు పంచుకుంటూ ఉంటారు. తీర్థయాత్రలు చేయాలనే ఆశ మీలో ఎక్కువగా కలుగుతూ ఉంటుంది. అలాగే మీ తల్లిదండ్రులు, వారి యొక్క ఆరోగ్యం గురించి జాగ్రత్త వహించాలి. అయితే ఈరోజు వృశ్చిక రాశి వారు మాత్రం స్థిరాస్తికి సంబంధించిన వ్యవహారాలపైన ఎక్కువగా ఆసక్తిని కనబరిచే అవకాశాలు గోచరిస్తున్నాయి. దీంతో పాటు మీరు కూడా బంధువర్గీయుల్ని కలవటం, విందు వినోదాలకు వెళ్లే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సంతానాభివృద్ధి గురించి ఆలోచన చేస్తున్నా అందులో మీరు ఆశిస్తున్నట్టుగా పురోగతి లేకపోవటం మాత్రం మీకు ఇబ్బందిని కలిగిస్తూ ఉంటుంది. పెట్టుబడుల విషయంలో కూడా మీరు కొంత అనాలోచితంగా నిర్ణయాలు తీసుకునే అవకాశాలు గోచరిస్తున్నాయి. అయితే స్థానచలనం కోసం ప్రయత్నిస్తున్నా, లేకపోతే బదిలీల కోసం ప్రయత్నిస్తున్నా ఈ విషయాలలో మాత్రం మీకు ప్రతికూలత అనేది కనపడుతూ ఉంటుంది. వ్యాపారస్తులకి శ్రమ అధికంగా ఉండటం, ఆర్థికపరమైన ఒత్తిడికి గురయ్యే అవకాశాలు ఉంటాయి కనుక జాగ్రత్త వహించాలి. అలాగే వృశ్చిక రాశికి చెందిన స్త్రీలకి స్వగృహ యోగం, దీంతో పాటు ఉద్యోగస్తులైతే వీరు స్థానచలనం కోసం ప్రయత్నించటం, ఇలాంటివి మీకు గోచరిస్తూ ఉంటాయి. అయితే ఆర్థికపరమైన విషయాలలో ఒత్తిడికి గురి కాకపోయినా మీరు ఆశించినట్టుగా మార్పులు లేవు అనే ఒక నిరాశ మాత్రం మీలో గోచరిస్తూ ఉంటుంది. నరక చతుర్దశి దీపావళి సందర్భంగా వృశ్చిక రాశి వారు ధనలక్ష్మీదేవిని ఓం శ్రీ మాత్రే నమః అనే మంత్రం జపిస్తూ ధనలక్ష్మీదేవిని సంపెంగలతోటి పూజించి బూందీ లడ్డూలు నివేదించాలి. దీని వలన కుటుంబంలో అభివృద్ధి గోచరిస్తుంది. ధనురాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మీరు చాలా వరకు కూడా ఆర్థికపరమైన విషయాల గురించి ఆలోచన చేసే అవకాశాలు గోచరిస్తున్నాయి. అలాగే దీంతో పాటుగా పొదుపు పాటించేందుకు ఎక్కువగా మీరు ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. ఖర్చులు అధికంగా ఉండటం, అలాగే వైద్య నిమిత్తంగా కూడా ఖర్చులు ఉండటం వలన మీరు ఇబ్బందికి గురయ్యే అవకాశాలు గోచరిస్తున్నాయి. ధనురాశి వారు మాత్రం తప్పనిసరిగా వీరి ఆరోగ్యం గురించి జాగ్రత్త వహించాలి. దీంతో పాటు ఇతరులకి మీరు గనక ధన సహాయం చేస్తే దాని వలన కూడా మీరు ఇబ్బందులకి గురవుతారని కూడా గ్రహించాలి. బంధువర్గీయుల్ని కలిసే అవకాశాలు, విందు వినోదాలకు వెళ్లే అవకాశాలు గోచరిస్తున్నాయి. సంతానానికి సంబంధించి వారి అభివృద్ధి గురించి మీరు తీసుకుంటున్న జాగ్రత్తలు మీకు మంచి ఫలితాలను ఇస్తాయని చెప్పుకోవచ్చు. ఉద్యోగస్తులకి, వ్యాపారస్తులకి ఈ రోజు ప్రత్యేకించి చాలా వరకు అనుకూలంగా ఉందని కూడా భావించవచ్చు. ఇక ధనురాశికి చెందిన స్త్రీలు మాత్రం వీరు ఉద్యోగానికి సంబంధించి అధిక ఒత్తిడికి గురయ్యే అవకాశాలు, స్థానచలనము, బదిలీల కోసం ప్రయత్నం చేయటం, కుటుంబ సభ్యులతోటి
ఎక్కువగా ఇబ్బందికి గురయ్యే అవకాశాలు ఉంటాయి గనక జాగ్రత్త వహించాలి. నరక చతుర్దశి దీపావళి సందర్భంగా ధనుర్రాశి వారు ధనలక్ష్మీదేవిని ఓం శ్రీ శరణ్యై నమః అనే మంత్రం జపిస్తూ ధనలక్ష్మీదేవిని బిల్వదళాలతోటి పూజించి పులిహోర నివేదించాలి. దీని వలన వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో అభివృద్ధి, దీంతో పాటు ఆర్థికాభివృద్ధి కూడా గోచరిస్తుంది. మకర రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మకర రాశి వారు మాత్రం ఖర్చులను అధిగమించడానికి ప్రయత్నించాలి. దీంతో పాటు భాగస్వామ్యంలో వ్యాపారాలు గనక చేస్తూ ఉంటే అందులో మీరు ఆర్థిక పరంగా ఒత్తిడికి గురయ్యే అవకాశాలు ఉంటాయని కూడా గ్రహించాలి. నూతన వ్యాపారాల గురించి ప్రయత్నం చేస్తుంటే అందులో మీకు ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి కనుక తగిన విధంగా పరిష్కార మార్గాలు వెతుక్కోవాలి. దీంతో పాటుగా సంతానానికి సంబంధించి వారి అభివృద్ధి గురించి మీరు అనుకున్న విధంగా మార్పులు చేర్పులు లేకపోవటం మీకు ఇబ్బందిని మాత్రం కలిగిస్తూ ఉంటుంది. వీటన్నిటితో పాటు తల్లిదండ్రుల ఆరోగ్యం గురించి శ్రద్ధాశక్తుల్ని కనబరచాలి. దైవ సంబంధమైన కార్యక్రమాలలో పాలు పంచుకునేందుకు ప్రయత్నించాలి. వీటన్నిటితో పాటు తప్పనిసరిగా మకర రాశి వారు మాత్రం వీరి ఆరోగ్యం గురించి తగిన శ్రద్ధ వహించాలి. ఇక మకర రాశికి చెందిన స్త్రీలకి మాత్రం పట్టు విడుపు అవసరం, కోపావేశాలను నిగ్రహించుకోవాలి. అలాగే సమయానుకూలంగా పనులను పూర్తి చేసుకోవడానికి ప్రయత్నించాలి. నరక చతుర్దశి దీపావళి సందర్భంగా మకర రాశి వారు ధనలక్ష్మీదేవిని ఓం శ్రీ స్థిరాయై నమః అనే మంత్రం జపిస్తూ ధనలక్ష్మీదేవిని తెల్ల గులాబీలతోటి పూజించి పాయసం నివేదించాలి. దీని వలన ఆర్థిక పురోగతి కనపడుతుంది. కుంభరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కుంభరాశి వారికి మాత్రం ఆరోగ్యానికి సంబంధించి జాగ్రత్త వహించడం అనేది అవసరం. అలాగే దీంతో పాటుగా ఆర్థికపరమైన విషయాలలో ఒత్తిడికి గురయ్యే అవకాశాలు గోచరిస్తున్నాయి. వీటన్నిటితో పాటు ఇతరులకు మీరు ధన సహాయం చేసే అవకాశాలు ఉండటం, దీని వలన కూడా మీకు ధన నష్టం కలిగే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఉద్యోగం గురించి, వ్యాపారాల గురించి ఈ రోజు ప్రత్యేకించి మీరు ఆలోచన చేసే అవకాశాలు గోచరించటం లేదు. కుటుంబ సభ్యులతోటి సమయం గడిపేందుకు మాత్రం మీరు ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. అయితే ఇందులో కూడా మీకు ఇబ్బందులు అనేవి కనపడుతూ ఉంటాయి. కుంభరాశికి చెందిన స్త్రీలకి కూడా ఈ రోజు ప్రత్యేకంగా వీరి ఆరోగ్యం గురించి జాగ్రత్త వహించాలి. అలాగే దీంతో పాటు ఖర్చులను అధిగమించేందుకు ప్రయత్నించాలి. కుటుంబ సభ్యులతోటి ఎటువంటి ఇబ్బందులు ఉన్నా ఆ ఇబ్బందులకి తగిన పరిష్కార మార్గాల కోసం మీరు ప్రయత్నించాలి. నరక చతుర్దశి దీపావళి సందర్భంగా కుంభరాశి వారు ధనలక్ష్మీదేవిని ఓం శ్రీ దీపలక్ష్మై నమః అనే మంత్రం జపిస్తూ ధనలక్ష్మీదేవిని ఎర్ర గులాబీలతోటి పూజించి పెసరగారెలు నివేదించాలి. దీని వలన కుటుంబంలో అభివృద్ధితో పాటుగా నూతన వస్తు వాహనాలు అమరే అవకాశాలు గోచరిస్తాయి. మీనరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మీనరాశి వారికి కూడా వీరికి ఆర్థిక పరంగా అనుకూలత అనేది గోచరిస్తోంది. ముఖ్యంగా ఉద్యోగస్తులు గనక ఉద్యోగానికి సంబంధించి మార్పుల గురించి ప్రయత్నం చేస్తూ ఉంటే, లేదా మీరు గనక మీ ఉద్యోగానికి సంబంధించి ఏమైనా ఇంక్రిమెంట్లు లాంటివి మీరు గనక ఆశిస్తుంటే వాటికి సంబంధించి మీకు మంచి శుభవార్తలు వినే అవకాశాలు గోచరిస్తున్నాయి. దీంతో పాటుగా భూమికి సంబంధించి మీరు ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటున్నా వాటికి సంబంధించి కూడా మీకు అనుకూలత అనేది గోచరిస్తోంది. ఎప్పటి నుంచో రావాల్సిన బకాయిలు, ఎప్పటి నుంచో రావాల్సిన ఆర్థిక సంబంధంగా ఉన్న విషయాలు ఏవైతే ఉన్నాయో అవి మీకు ముందుకు సాగే అవకాశాలు గోచరిస్తున్నాయి. స్థిరాస్తుల విషయాలలో కూడా అనుకూలత అనేది గోచరిస్తోంది. భాగస్వామ్యం వలన లాభం కలిగే అవకాశాలు గోచరిస్తున్నాయి. సంతానానికి చక్కటి పురోగతి అనేది సూచిస్తోంది. వీటన్నిటితో పాటు ఈ మీనరాశికి చెందిన స్త్రీలకి కూడా అనేక విషయాలలో చక్కటి మార్పులు అనేవి గోచరిస్తున్నాయి. వీరు నెమ్మదిగా వీరు అనుకుంటున్న పనులు ఏవైతే ఉన్నాయో వాటి వైపు దృష్టి సారించి వాటిని పూర్తి చేసేందుకు ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. అయితే పనుల విషయాల్లో జాప్యం కలిగిన పట్టుదలతోటి ఆ పనులు పూర్తి చేయాలనే ప్రయత్నం మీలో కొనసాగుతూ ఉంటుంది. వృత్తికి సంబంధించి, వ్యాపారానికి సంబంధించి కూడా అధిక ప్రయాసకు గురయ్యే అవకాశాలు ఉంటాయి గనక మీనరాశికి చెందిన స్త్రీలు మాత్రం జాగ్రత్త వహించాలి. నరక చతుర్దశి దీపావళి సందర్భంగా మీనరాశి వారు ధనలక్ష్మీదేవిని ఓం శ్రీకారిణ్యై నమః అనే మంత్రం జపిస్తూ ధనలక్ష్మీదేవిని ఎర్ర చేమంతులతోటి పూజించి దద్దోజనం నివేదించాలి. దీని వలన వీరి మనోభీష్టాలు నెరవేరుతాయి. ఆర్థికంగా వీరికి పురోగతి కలుగుతుంది. ఇవి ద్వాదశ రాశుల వారి ఫలితాలు. నరక చతుర్దశి దీపావళి సందర్భంగా ధనలక్ష్మీదేవి ద్వాదశ రాశుల వారిని అనుగ్రహించాలని కోరుకుంటూ స్వస్తి.